మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర గురువారం. పిడికెడు ఉప్పుతో ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి ఐశ్వర్యవంతులుగా మారుతారు. మార్గశిర గురువారం ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి. మీకు ఉన్న దోషాలు, అప్పుల బాధలు, నరదృష్టి వంటివి పోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. మరి ఆ పరిహారం ఏమిటో, ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న పనులు జరగవు. ఎన్ని పరిహారాలు చేసినా కొన్ని పనులకు మాత్రం ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా రకరకాల సమస్యలు, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేసరికి మన దురదృష్టం అని అనుకుంటూ ఉంటాము. అలాగే కొంతమంది మనుషులు వారి తోటివారు ఎదగటం చూసి తట్టుకోలేరు. దానిని నరదృష్టి కింద భావిస్తూ ఉంటాము. ఈ నరదృష్టి గనుక తగిలితే నాపరాయైనా సరే పగిలిపోతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, రాయైనా సరే మనిషి కంటి చూపుకు పగిలిపోతుంది అని అర్థం. అలాగే నరదృష్టి, నరఘోష వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలకు గురి అవుతూ ఉంటాము. మనకు తెలియకుండానే సమస్యల సుడిగుండాల్లో చుట్టుకుంటాము. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బంధుమిత్రులతో సఖ్యత లేకపోవటం జరుగుతూ ఉంటుంది. రాత్రి పడుకున్న నిద్ర పట్టకపోవటము, నిద్రలో పీడకలలు రావటం, నిద్రలో ఉలిక్కి పడటం, ఇవి అన్నీ కూడా మన ఇంట్లో, మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషి ఎదుగుదలను తట్టుకోలేరు. వారిపై ఈర్ష్య భావం వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే వారిపై అసూయ వంటి భావాలు పెరిగిపోతూ ఉంటాయి. దీనిని నరఘోష, నరదృష్టి కిందనే చూస్తాము. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు ఎన్నో పరిహారాలు చేసుకునేవారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికి దిష్టి తగిలినా, కింద పడినా సరే పూర్వం పెద్దలు ఉప్పుతో, ఎండుమిరపకాయలతో, నీళ్లతో దిష్టి తీసేసేవారు. ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్లు ఉండి తపక్కున కింద పడితే ఆ పడిన దగ్గర దిష్టి తీసి ఇంటికి తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే రోడ్డు దెబ్బ వలన మనిషి క్షణక్షణం క్షీణించిపోతూ ఉంటాడు. కాబట్టి దిష్టి తీసి పడేయటం వలన ఆ రోడ్డు దెబ్బ ప్రభావం కాస్తైనా తగ్గుతుంది అని భావించేవాళ్ళు మన పూర్వీకులు. ఇలా పూర్వం నుంచి చెడు ప్రభావం పోగొట్టుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న కాలంలో ఇలాంటివి చేయటం లేదు. కానీ చెడు ప్రభావం వల్ల కుటుంబంలో జరిగే నష్టాలకు బాధపడుతూ ఉంటారు. ఇప్పటి సైన్స్ యుగంలో, అంటే ఇప్పటి ఈ సైన్స్ కాలం కాబట్టి ఇలాంటి దిష్టి పరిహారాలు ఏమీ పట్టించుకోవటం లేదు. మూఢనమ్మకంగా కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ వంటివి నిజంగానే ఉంటాయి. అది మన శరీరాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును చిన్న భిన్నం చేస్తుంది. ఇలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి. కానీ అందులో రాళ్ల ఉప్పు ఎంతో ప్రతిభను కలిగి ఉంటుంది, ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ఈ రాళ్ల ఉప్పుల్లో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు. ఈ రాళ్ల ఉప్పును నీటిలో వేసి స్నానం చేయటం వలన బయట నుంచి వచ్చే దిష్టి ప్రభావం ఆ నీళ్ళల్లో కొట్టుకుపోతుంది. అలాగే కాళ్ళు లాగటము, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటే గోరువెచ్చని నీటిలో మీరు గల్లులుప్పు వేసి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ నీటితో కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. అలానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇంట్లోకి చెడుగాలి రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మానికి కలబంద, గుమ్మడికాయ పూజ చేసి తెచ్చిన నిమ్మకాయలను కడుతూ ఉంటారు. ఇవి కట్టినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు, సుఖం లేదు అనుకునేవారు తప్పనిసరిగా గురువారం రోజు సింహద్వారానికి ఇరువైపులా కూడా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది.
గురువారం రోజు ఉప్పును తీసుకోండి. కేవలం గల్లులుప్పు మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి. గల్లులుప్పును తీసుకున్న తర్వాత సింహద్వారానికి ఇరువైపులా కూడా 2 రాగి ప్లేట్లు పెట్టుకోవాలి. ఆ 2 రాగి ప్లేట్లలోనూ గుప్పెడంతగా ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు మీద సగం పసుపు సగం కుంకుమ వేయాలి. 2 పళ్ళాల్లో ఇలానే వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని గుమ్మం మీద పెట్టి కోసి ఆ కోసిన నిమ్మకాయలను ఆ కోసిన నిమ్మకాయ ముక్కల్లో ఒక ముక్క కుడివైపు ఉన్న పళ్ళెంలో, ఇంకొక ముక్క గుమ్మానికి ఎడమవైపు ఉన్న పళ్ళెంలో పెట్టుకోవాలి. వాటికి కూడా పసుపు కుంకుమ అద్దాలి. నిమ్మకాయ ముక్కల మీద కూడా సపరేట్గా పసుపు కుంకుమ వెయ్యాలి. తర్వాత ఇంకొక నిమ్మకాయను తీసుకొని మా ఇంట్లో ఉండే దుష్టశక్తి అంతా కూడా పోవాలని, నీరసము బద్ధకాలు దరిద్రము అంతా కూడా పోవాలి అని ఆ నిమ్మకాయతో ఇల్లంతా తిరిగి ఇంటి సింహద్వారం దగ్గర తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయను బయటకు తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయను ఇంటి సింహద్వారం దగ్గర ఎడమ కాలితో తొక్కేయండి. ఆ తొక్కిన నిమ్మకాయ మొత్తం కూడా చిదిమిపోవాలి, అంటే నలిగిపోవాలి. అలా నిమ్మకాయ నలిగిపోతే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి గురువారం రోజు గుమ్మం ముందు ఇలా చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కువ దిష్టి దోషం ఉంది అని ఎలా గ్రహించాలి అనుకుంటే, సింహద్వారం దగ్గర రాగి పళ్ళెంలో ఉప్పు వేస్తారు కదా, ఆ ఉప్పు అంతా నీళ్లులాగా మారిపోయి అలాగే నిమ్మకాయ కూడా నల్లగా మారిపోతే మీకు ఎక్కువ నరదృష్టి ఉన్నట్లే. ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఆ పళ్ళెంలో ఉన్న పదార్థాలు ఈ విధంగా మారితే, అంటే ఉప్పు నీళ్ళల్లాగా నిమ్మకాయ నల్లగా మారితే మీరు గ్రహించాల్సింది ఒక్కటే, మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉంది అని. ఈ పరిహారం అయిపోయిన తర్వాత ఆ పళ్ళెంలోని పదార్థాలన్నీ కూడా ఎవ్వరూ తొక్కని చోట పడవేయాలి. ఈ విధంగా ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో ఉండే సమస్యలు, ఇబ్బందులు, అప్పుల బాధలు, మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగి సకల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, మంచి ఆరోగ్యము, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఈ పరిహారం చేయటం కారణంగా మీ దశ మారిపోతుంది. రేపు వచ్చేది మార్గశిర గురువారం కాబట్టి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను, ఉప్పు పరిహారాలను సాయంత్రమైనా సరే ఉదయం పూటైనా సరే చేసుకున్నట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది. అంతే, ఇంట్లో అంతా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. దరిద్రము, నరదృష్టి, నరఘోష ఇటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.